దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ గ్రామంలో మీ పిల్లలతో కలిసి మంచి మాటలు వినటానికి, పంచుకోవటానికి మీరు సహాయం చేశారు. ఇది మీరు ఇచ్చిన సమయం, మీ భావాలను మీ పిల్లలకు చెప్పే సమయం. అందరితో మీరు వాక్యం ద్వారా మాట్లాడమని యేసు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి అబ్రహం ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరొక ప్రిన్సిపల్ రామచంద్ర గారికి, మా సోదరులు పరమేశ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న సేవకులకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎక్కడున్నాడు చక్రం? చక్రి ఎక్కడున్నాడు? సరే, మిమ్మల్ని అందరిని చూస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది. మీ ముఖాలు ట్యూబ్ లైట్లో వెలిగిపోతున్నాయి. ఒక 10:30 దాకా ఇలాగే వెలిగించండి. లేదు అంటే మీ ముఖాలు మాడిపోతే తొందరగా ముగించుకోవాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. కొంచెం నవ్వుతూ ఇలాగే వినండి జాగ్రత్తగా. అమ్మ బిర్యానీ వండుతున్నప్పుడు ఎక్కలేనంత ఆనందం కలుగుతుంది. ఎందుకంటే అది మన కోసమే కదా. అది ప్లేట్లో పెట్టేంత వరకు ఎంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటామో, తినేంత వరకు కూడా ఎంత ఆరాటమో, తిన్న తర్వాత ఆరాటం పోరాటం అయిపోతుంది. ఆ తర్వాత నిద్రలోకి వెళ్తాం. తిండి విషయంలో మనకున్నంత శ్రద్ధ దేని విషయంలో కూడా ఉండదు. తినటానికి ఎంత ఆసక్తి చూపిస్తామో వినటానికి కూడా అంతే ఆసక్తి చూపించాలి. ప్రియులారా, మనమంతా వాస్తవానికి క్రీస్తు దగ్గరకు వచ్చేటప్పుడు చచ్చిపోయాం. క్రీస్తే మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. మనమంతా అపరాధముల చేత, పాపముల చేత చచ్చాం. ఆల్రెడీ మనమంతా మృతులో. జీవించుచున్నావన్న పేరుంది గాని నీవు మృతుడవే. క్రీస్తు దగ్గరికి రాని ప్రతి ఒక్కరూ మృతులే. మృతులైన మనల్ని క్రీస్తు బ్రతికించాడు. బ్రతికించిన మనం మళ్ళీ చంపే కార్యక్రమం ఏంటి? ఇది విచిత్రంగా ఉంది కదా. ఆల్రెడీ బ్రతికిపోయాం కదా, ఈ చంపే కార్యక్రమం ఎందుకు వచ్చింది అని అంటే, ఇది నేనన్న మాట కాదు, పౌలు గారే సంఘానికి చెప్పిన మాట. పౌలు గారు 14 పత్రికలు రాశాడు. ఈ 14 పత్రికలలో కొలసీలకు కూడా ఒక పత్రిక రాశాడు. ఇప్పుడు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము. ఎవరట వాళ్ళు? కొలస్సీలో ఉన్న పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే ఎవరు? చచ్చి బతికినోళ్ళు. చచ్చి బ్రతికినోళ్ళు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు క్రైస్తవులు. క్రీస్తును ధరించుకున్న వారు క్రైస్తవులు. కొలసీలో ఉన్న పరిశుద్ధులు అంటే క్రీస్తు రక్తములో పాపాలు కడిగి వేసుకున్న వారిని ఏమంటారు? పరిశుద్ధులు అంటారు. అంటే కొలసీ పత్రిక పరిశుద్ధులకు రాస్తున్నాడు. కొలసీలో ఉన్న పరిశుద్ధులకు రాస్తున్నాడు. ఇప్పుడు 1వ వచనం 1వ అధ్యాయాన్ని చదువుకున్నాము. 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఈ మాట ఎవరికి? కావున భూమి మీద ఉన్న
మీ అవయవములను అని ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధులకే చెప్తున్నాడనే అర్థం. పరిశుద్ధులకేగా చెప్తున్నాడు, చచ్చిన వారికి కాదు కదా, పరిశుద్ధులకే చెబుతున్నాడు. కాబట్టి భూమి మీద మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపండి. బతికిన మనల్ని చంపే పనిలో ఉండమన్నాడు. వీడు కూర్చో, నేను కూడా దోమలు చంపుకుంటూ కూర్చున్నాను. ఏం చేయను? కుట్టేస్తాను, నేను చంపేస్తాను. అవి నన్ను ఇక్కడ బాబోయ్, నేను షూ వేసుకొని సాక్షులు వేసుకొని వస్తే బాగుండు, ఎందుకు సాక్షులు లేకుండా వచ్చానని ఇక్కడికి వచ్చి బాధపడుతున్నాను. ఆల్రెడీ చచ్చిపోయాం క్రీస్తు దగ్గర రాకముందు. క్రీస్తు ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. బ్రతికిన మనల్ని పౌలు గారు అంటున్నాడు, క్రీస్తులో బ్రతుకు జీవించుతున్న మీరు ఇదిగో వీటిని చంపేయండి అన్నాడు. ఆల్రెడీ చచ్చాం కదా, మళ్ళీ చంపే పని ఎందుకు అని అంటే, ఇది ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అంటే, భూమి మీద మీ అవయవములను అంటున్నాడు. అంటే ఈ పోరాటం అంతే ఆడ జరుగుతుంది, శరీరంలో జరుగుతుంది. శరీరం లోపట జరిగే అంతర్యుద్ధం ఇది. శరీరంలో ఉన్నటువంటి తత్వాలేంటో మనం తెలుసుకొని, శరీర తత్వాలను ఎరిగి, మన దేహం ఎలాంటిదో తెలుసుకొని, దేహ స్వభావాలన్నిటిని మనం తెలుసుకొని, ఆ దేహ స్వభావాలను చంపుకోవాలి అంటున్నాడండి పౌలు గారు. పాము కనపడగానే అరే దాన్ని పట్టుకోనరా, సాదుకుందాంరా అని ఎవడని అంటాడండి? అంటారండి? అరే పట్టుకో చదువుకుందాం అంటాడా? దాన్ని ఏం చేస్తారు? పాము కనపడిన వెంటనే మొట్టమొదటిగానే మాట ఏంటి? చంపండి. ఎందుకు చంపమంటాడు? మీరు చెప్పండి. పాము కనపడగానే చంపండి, కర్ర పట్టుకోరండి అని ఎందుకంటారు? అది మనల్ని చంపేస్తుంది కనుక. మీకు అర్థమైందా? పాముకున్న గుణం ఏంటంటే కాటేస్తుంది, అది మనల్ని చంపేస్తుంది. పాము కనపడిన వెంటనే చంపాలి అని ఎలాగైతే నిర్ణయానికి వస్తామో, భూమి మీద మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఎన్నున్నాయి? లెక్క పెట్టారా? 6. ఈ 6టిని సిక్సర్ కొట్టండి అన్నాడు. చంపేయండిరా బాబు అంటున్నాడు దేవుడు. నిజంగా మనం క్రీస్తు దగ్గర రాకమునుపు చచ్చిపోయిన వారు మరి ప్రిన్సిపల్ గారు మంచి విషయాన్ని ఎత్తుకున్నాడు. చచ్చిన మనం బ్రతికి 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 వీటిని చంపుకోవాలి అంటున్నాడు. నిజంగా చచ్చిపోయి బ్రతికిన మనలో కోపం లేదా? మీకెంత కోపం ఉందో నా దగ్గరికి వస్తే మీ చెంప చెల్లు అనిపిస్తే ఎంత ఓపికస్తులో అర్థమైంది. లేదంటే మొహం మీద కాండ్రించి ఉమ్మేస్తే మీకు ఎంత ఓపిక ఉందో, కోపం ఉందో, సహనం ఉందో అర్థమవుద్ది. ఏమండి? అసలు పరిశుద్ధ జనాంగానికి ఈ లక్షణాలు ఏంటండి? అవునా కదా? మనందరం పరిశుద్ధులంగా, పరిశుద్ధులమైన మనలో మళ్ళీ ఈ లక్షణాలేంటి? భూమి మీద మీ అవయవములను అనగా జారత్వము, కాముకత్వము, అపవిత్రత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపేయండి అని పరిశుద్ధులకు మళ్ళీ ఈ లక్షణాలు ఎందుకు ఉంటున్నాయి? పరిశుద్ధులు ఎందుకు చంపుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అంటే, శరీరంలో ఉన్నంత కాలం ఈ స్వభావాలు మనల్ని ఇబ్బంది పెడతాయన్న సంగతి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. నిజమండి. మనలో కోపం, తాపం,
ప్రేమ, ద్వేషం, పగ, అసూయ, కలహం ఇవన్నీ దేహంలో పుట్టి ఇవి పరిశుద్ధులైనా కానీ వారి దేహంలో పెద్ద ఫ్యాక్టరీ ఉంది కనుక ఉంటాయి. ఇవి చచ్చేదాకా పోవు. చచ్చేదాకా పోవు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? వీటిని రోజు దోమలు ఇంట్లో దూరకోకుండా గుడ్ నైట్ పెట్టుకున్నట్టు, ఆల్ అవుట్ పెట్టుకున్నట్టు మనం దీన్ని రోజు చంపుకుంటూ పోతూనే ఉండాలన్నమాట. ఇది మీకు తెలియకపోతే మిమ్మల్ని ఎవ్వడు కాపాడలేడు. అర్థమైందండి? దోమలకు భయపడిన వారు ఎవరు చెప్పండి? లేదండి దోమకు భయపడతానా అని అంటావా నువ్వు? అయితే ఇంతో ఆల్అౌట్ ఎందుకు పెట్టుకున్నావు నాయన? భయం నీకు. గుడ్ నైట్ ఎందుకు పెట్టుకున్నావు? గుడ్ నైట్ లేకపోతే నీకు బ్యాడ్ నైట్ కనుక. అవునా కదా? రాత్రి అంతా నేను చంపేస్తే అయ్యి చూస్తే ఇంతే ఉంటది దోమ. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ద గ్రేట్ దేనికి తెచ్చాడు అనుకుంటున్నారు మీరు? దోమకాటికే. వీరుడికి దేవుడు సింహాన్ని పంపించేది చంపించలే. దేని చంపించాడు? వాడు ప్రపంచాన్ని జయిస్తే నాకేంటి, నేను దోమతో చంపేస్తామని అన్నాడు. అంతే, దోమతోనే చంపేశాడు. చూసారండి? కాబట్టి ప్రియులారా, పరిశుద్ధులో ఈ లక్షణాలు ఉంటాయి కనుక వీటిని రోజు మనం ఏం చేయాలి? చంపుకోవాలి. ఇందాక చెప్పాను కదా, మన ఇంట్లో పాము ప్రవేశించింది అనుకోండి, ప్రశాంతంగా ఉంటామంటే? ఊళ్ళో పాములు పట్టేవాడు స్పెషలిస్ట్ ఎవడైనా ఉంటే, పాములు బాగా చంపగలిగిన వీరుడు ధీరుడు ఎవరంటే ఆయన పిలుస్తాం, బాబు నీకు నమస్కారం, నీకు డబ్బులు కావాలంటే ఇస్తాం అని ఇల్లంతా ఆడికి అప్పగించి, మా ఇంట్లో ఏ మూల నక్కిందో నాయన దాన్ని పట్టుకొని నువ్వే దాన్ని చంపాలి. ఒకవేళ పాము ఇంట్లో ప్రవేశిస్తే అందరూ హాయిగా ప్రవేశించి ఎవరి మంచం మీద నిద్రపోతామేంటి? అసలు నిద్రపోరు. దాన్ని చంపేదాకా ఏ ఒక్కడు నిద్రపోడు. ఎందుకంటే అది ప్రమాదం కనుక. ఇప్పుడు మన దేహంలో పాము ప్రవేశించటం కాదు, పాము పిల్లలు కాదు, పాముల పొట్టే ఉంది. మీకు తెలియదు అసలు మన దేహంలో ఏముంది? పెద్ద పాముల పొట్టుంది. ఇక్కడ ఆరే చెప్పాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఏమంటున్నాడో చూడండి ఒకసారి. 22 నుంచా 19 నుంచా? 19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా ఇందాక వచ్చిందా జాగ్రత్త? ఒకటి ఇందాక వచ్చిందా? కామకత్వం వచ్చిందా? విగ్రహారాధన వచ్చిందా? అభిచారం వచ్చిందా? ద్వేషాలు ఎక్స్ట్రా చెప్తున్నాడు ఇక పౌలు గారు గలతీ సంఘానికి. ద్వేషములు, కలహములు, మత్సరాలు, క్రోధములు, కక్షలు, భేదములు, విమితములు, అసూయలు, మత్తుతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగునవన్నవా? మొదలైనవన్నాడా? మొదలైనవంటే ఇంకా ఉన్నాయిరా బాబు, జాగ్రత్త పడండి నాయన అన్నాడు. అదే అర్థం. మొదలైనవంటే ఇంకున్నాయని అర్థం. అయిపోలే, మొదలగున్నవి. అర్థమైందా? మొత్తం ఎన్నున్నాయి ఇక్కడ ఎన్నున్నాయి మొత్తం? ఎవరైనా చెప్పగలరా? 17 ఉన్నాయా 18 ఉన్నాయా? 15 కాదు. మళ్ళీ లెక్క పెట్టండి. ఎవరైనా ఒకరు చదువుతా ఉంటే మీరు అందరు లెక్క పెట్టండి. చాలా అవసరం అని అందరికి ఇవన్నీ లెక్క పెట్టండి. 1 ఇప్పుడు అనండి. 2 3 4 అభిచారము 6 కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఎన్ని వచ్చినాయి? 10 రైట్ చెప్తుంది. 15. ఇందాక ఎన్ని వచ్చినాయి? 6లో ఇళ్ళ ఎన్ని ఉన్నాయి? 4 వచ్చినాయి. అంటే అక్కడ 2 ఎన్ని కట్ అయినాయి? 2 కట్ అయినాయి. ఆ 2 ప్లస్ ఇవి 15. మొత్తం ఎన్ని? 17.
ఇప్పుడు మన దేహంలో ఎన్ని రకాల శరీర స్వభావాలు ఉన్నాయంటే, కార్యాలు ఉన్నాయంటే 17 రకాలు అని చెప్పి మొదలైనవి మొదలుగున్నవి అన్నాడు. 17 రకాల పాముల పొట్టే ఉంది చూడండి మన ఒంట్లో. మామూలు ఒండ్లుగా శరీరం కాదు, ఇది పెద్ద పాముల పొట్ట. ఇది దైవ వ్యతిరేక స్వభావాలను పుట్టించే ఒక కర్మాగారం. దైవ వ్యతిరేక స్వభావాలను పుట్టించే శరీర కార్యాలను పుట్టించే ఒక ఫ్యాక్టరీ లాంటిది, కర్మాగారం లాంటిది. మన దేహ స్వభావం ఏంటో మీరు తెలుసుకున్నారా? ఈరోజు మనకి మన స్వభావం, శరీర స్వభావం మనల్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో మీకు తెలియదండి. అందుకేనండి ఈరోజు మనం తప్పటడుగులు వేస్తున్నాం. నీతిమంతులుగా మారిన తర్వాత కూడా. లేదా ఆశ, దురాశ, కామాతురత, అభిచారము, వ్యభిచారము, అపవిత్రత, మత్సరం, క్రోధం, కక్షలు, విమితములు, ఏంటండి ఇవన్నీ? ఇవన్నీ మన దేహంలో పుడుతున్న శరీర తత్వాలండి. కాబట్టి వీటన్నిటిని మీరు చంపుకోవాలి అన్నాడు. చంపుకోగలరా? చంపుకుంటేనే మీరు గొప్పవాళ్ళు అవుతారు. లేదు అంటే అంతే సంగతులు చిత్తగించవాలి. మీ జీవితం ప్రమాద పంచులో ఉందని అర్థం. సముద్రంలో ఓడ ప్రయాణం చేస్తూ ఉంటది. అప్పుడప్పుడు ఆ ఓడ అలల తాకిడికి కొట్టుకుని పోతుంటది. అలల తాకిడికి ఏమైతుంటదండి? అది అలా వెళ్ళిపోతుంటది. ఒక్కోసారి గాలి తాకిడి కొట్టుకుని పోతుంటది. అంటే ఆ అలల తాకిడిని కంట్రోల్ చేసుకుని తన ప్రయాణం గమ్యాన్ని చేరలేకపోతుంది. ఆ గాలి తాకిడి తట్టుకొని తన ప్రయాణాన్ని కొనసాగించలేకపోతున్న నావా, అప్పుడు అది ఏ క్షణంలో అయినా సరే మునిగిపోవచ్చు. అది ఏదో దారికి చేరిపోవచ్చు. ఇది ఎంత నిజమో, మానవ దేహంలో ఉన్నటువంటి ఈ తత్వాలను మనం జయించకపోతే, ఈ తత్వాలను మనం చంపుకోకపోతే మానవ జీవితం కూడా ఒక రోజు ఇలాగే ప్రమాదంలోనికి వెళ్ళిపోతుంది. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు మనిషి తప్పటడుగులు వేయటానికి కారణం శరీరంలో ఉన్నటువంటి శరీర స్వభావాలు. మర్చిపోకూడదు మనమంతా. శరీర స్వభావాలండి. దేవుడు కూడా అండి ఎంత పని చేశాడంటే మనకు తెలియకోకుండా ఏం జరిగిందో ఇప్పుడు ఒక మాట చూపిస్తా. గలతీ పత్రిక 5:17 ఉన్న మాట చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5:17 శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధంగా అపేక్షించును. అంటే అర్థం ఏంటి? ఇదొకటంటే అదొకటి అంటది అనమాట. మనసులు కలవలు, ఇద్దరు భార్య భర్తల్ని కలిపి కాపురం చేయండి అంటే ఎట్లా ఉంటుందో, మనసులు కలవనట్టు భార్య భర్తలు ఇద్దరిని కలిపి కాపురం చేయండి, చక్కగా హ్యాపీగా ఉండండి బాబు అని చెప్పేసి మనం బాయ్ చెప్పిపోతే వాళ్ళిద్దరు ఎలా చదువుకుంటారో, అలాగే శరీరము దేహాన్ని రెండు ఒకటి చేసి మీ సావు మీరు సావండ్రా అన్నాడు దేవుడు. ఇప్పుడు మనకు వచ్చిన సావు అన్నట్టుగానే ఉంది కదండి. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి ఒకదానికొకటి విరోధంగా అపేక్షించును. అంటే శరీరం ఏమో బిర్యానీ తిందామంటది, ఆత్మీయ వాక్యాన్ని తిందామంటది. శరీరం ఏమో గుర్రు పెట్టి నిద్రపోరా అంటది. ఏ నిద్రపోతావు, చక్కగా వాక్యం వినరా అని ఆత్మ అంటది. ఇప్పుడు టైము 9 అవుతుంది, లోపల ఏదో ఒకటి వేసేయరా అని శరీరం అంటది. ఆ గాకి ఇంకొక గంట అయితే అన్నం ముగిస్తాడు, ఆ తర్వాత వేస్తానని ఆత్మ అంటది. ఒకదానికొకటి విరోధంగా అపేక్షిస్తుంది. చూసారండి, ఈ రోజు మనం శరీరాన్ని బట్టి నడుస్తున్నాము, ఆత్మను బట్టి నడుస్తున్నామంటే 99% మనుషులంతా శరీరాన్ని బట్టి నడుస్తున్నారు. శరీరాన్ని బట్టి నడుస్తూ పైగా మేము ఆత్మానుసారంగా జీవిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటారు. వస్తుందే పనికిమాలిన మాటలు, వస్తుందేనండి. అంత శరీరానుసారంగా నడవటమే. కాబట్టి ఈ శరీరానుసారమైన మనసును మీరు చంపుకోకపోతే మీరు
నిత్యరాజ్యానికి వారసులు కాలేరరు, కాబట్టి వీటిని చంపేయాలి భూమి మీద అన్నాడు. వీటిని చంపేసుకోగలమా మనం? నిజంగా చంపేసుకోగలం. చంపేసుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఏమండి, కొన్ని కోరికలు, శరీరంలో ఉన్నటువంటి కొన్ని తత్వాలు, ఇందాక 17 అని చెప్పుకున్నాం. ఈ 17 తత్వాలలో కొన్ని తీరితే తప్ప అణుచుకోలేము, కొన్ని తీరాలి. ఆకలి ఉందనుకోండి, ఆకలి అన్నం తింటే తప్ప ఆ కోరిక తీరదు. అన్నం తినుకోకుండా ఎంతకాలం ఉంటుంది చెప్పండి? అంటే ఆకలి అనేటువంటి ఆ కోరికను అది భుజిస్తే తప్ప తీరుతుంది. ఇప్పుడు నిద్ర ఉందనుకోండి, నిద్ర కూడా మనం పోతే తప్ప దాన్ని మనం అణుచుకోలేము. అవునే కదా? లేదండి నేను 2 రోజులు నిద్రపోకుండా ఆ తర్వాత నేను వారం తర్వాత పాడెక్కించడమే, ఏముండదు. ఇక నిద్ర కూడా శరీరానికి చాలా అవసరం. లేదండి నేను శరీరానికి ఏం పెట్టకోకుండా నా శరీరాన్ని చంపుకోగలండి, అన్నం తినకోకుండా నేను ఆకలితో అలా నా కడుపును మార్చుకోగలనంటే వారం రోజుల తర్వాత నేను బెడ్ ఎక్కించడమే, గ్లూకోజులు ఎక్కించడమే, నీకు ఆ తర్వాత నేను పాడెక్కించడమే. 6 రోజులు కాదు, 3 రోజులకి నీ పని అయిపోద్ది. 2 రోజులకి అసలు పల్స్ అన్ని దిగిపోయి, కళ్ళను లొట్టలకు పోయి, ఈ బొగ్గలు కాస్త లోపలికి పోయి, బాబు ఏటి బాబు అలా ఉన్నాడంటే వాడు ఏమి తినట్టు, పెట్టండి అయ్యా ముందు తర్వాత సంగతి అని అంటారు. అవునా కదా? అంటే కొన్ని శరీరంలో పుట్టే తత్వాలను అవి అణుచుకోవాలంటే అవి మనం తీర్చుకుంటే తప్ప అణుచుకోలేము. అని కొన్నిటిని చంపుకోవాలి, కొన్నిటిని విసర్జించాలి, కొన్నిటిని అణుచుకోవాలి. ఎలా? కొన్ని తీర్చుకొని అణుచుకోవాలి, కొన్ని చంపుకోవాలి. ఇవన్నీ మనం శరీర ధర్మాన్ని, శరీర తత్వాన్ని తెలుసుకోకుండా ప్రవర్తించడం వలన అందరం కూడా ప్రమాదంలోకి వెళ్ళిపోతుందండి. మన జీవితం అంతా, మనందరి జీవితాలు ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాయి. అంతా శరీరానుసారంగానే ప్రవర్తిస్తున్నాం, శరీరానుసారంగా నడుస్తున్నాం, ఆత్మానుసారంగా ప్రవర్తిస్తున్నాం అని చెప్పుకుంటూ ఉంటున్నాం కదండి. నిజంగా అండి, పగలపూట క్లాసులు కానీ, పగలపూట సెమినార్లు కానీ, లేదా రాత్రిపూట సమయం కొంచెం ఆలస్యం అయిపోయినాయి కానీ కూర్చున్న వాళ్ళ ఆహభావాలు చూస్తుంటే మతిపోయి మెంటలు వచ్చేస్తుందండి. కొంతమంది మా వైపు చూస్తున్నారు, ఇంక ఎంతసేపటికయ్యా నువ్వు ముగించేది, సార్లే కూర్చో అన్నట్టు చూస్తుంటారు. మాట మీకు కుర్చీ లేదు కానీ కుర్చీలు వేస్తే కుర్చీల మీద కూర్చొని కూడా ఇలా చేతులు పైకెత్తే అని నిలిచే వాళ్ళు కూడా ఉంటారు. ఎన్నిరుస్తూ వికారమైన స్వభావంతో మొహం అంతా వికారం చేసి ఎంతసేపు చెప్తారా అన్నట్టుగా మనసులో భావాలు బయటికి వెళ్ళగక్కుతుంటారు. ఏమండి, నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మన శరీరం అలాంటి అంత బలహీనమైనది. కాసేపు నిద్ర కాగలేదు, కాసేపు కాకలి కాగలేదు, కాసేపు కోరికలు తీర్చుకోలేకపోయా తాగలేదు, కాసేపు ఏమండి శరీరంలో పుట్టే ఏ కోరికను కూడా అణుచుకోలేని, చంపుకోలేని ఒక దీన స్థితిలో మన జీవితాలు ఉండిపోయే ప్రియమైన దేవుని పిల్లలారా. అయినా కానీ వీటి స్వభావాలేంటో మనం తెలుసుకొని ఖచ్చితంగా వీటిని కంట్రోల్ చెయ్యకపోతే, వీటికి కళ్ళెం వేయకపోతే, సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోతే మన జీవితం ప్రమాదంలో పడుతుంది. ఈ ప్రపంచంలో గొప్పవాడంటే ఎవరు తెలుసా? ఎవరిని గొప్పవాళ్ళు అంటారు తెలుసా అండి? సామెతల గ్రంథం 16:32 మనం చూస్తున్నప్పుడు ఎవరు గొప్పవాళ్ళో దేవుడు చెప్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 16:32 చూడండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడే శ్రేష్ఠుడు. పరాక్రమశాలి అంటే కత్తి పట్టుకుంటే ఎంతమంది పీకలను తెగ నరుకుతాడు. ఆడికంటే ఇప్పుడు ఎవరు గొప్ప శ్రేష్ఠుడు అంటున్నాడు దేవుడు? దీర్ఘశాంతం ఉన్నవాడు శ్రేష్ఠుడు. తర్వాత పట్టణాన్ని స్వాధీనపరుచుకున్న వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. అబ్బబ్బబ్బా, ఏం చెప్పాడు చూడండి దేవుడి. నిజంగా పట్టణాన్ని స్వాధీనపరచుకోవడం పెద్ద గొప్ప పని కాదు. ఎవరిని ఎవరు స్వాధీనపరచుకోవడం గొప్ప పని? నిన్ను నీవు స్వాధీనపరుచుకోవటం గొప్ప పని. నిన్ను నీవు కంట్రోల్ చేసుకోవటం అనేది చాలా బెటర్ పని. ఆ పట్టణం స్వాధీనపరచుకోవటం కంటే నిన్ను నీవు లోపరుచుకోవటమే గొప్ప పని. చూసారండి, పట్టణాలను జయించేసి నిన్ను నువ్వు అదుపు చేసుకోలేకపోయావు అనుకో, దేవుడు ముందు నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే. పట్టణాలను స్వాధీనపరచుకోవటం కాదు, దేశాలను స్వాధీనపరచుకోవటం కాదు. మీకు తెలుసా, ప్రపంచంలో ఒక వ్యక్తికి ఒక కోరిక ఉంది, ఆ కోరికను చంపుకోలేకపోయాడు.
ఎవరు అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి ఆయన. ప్రపంచ పటాన్ని ఎప్పుడు కూడా తన మంచం మీద పెట్టుకొని నిద్రపోయేవాడటండి. ఎందుకో తెలుసా? ఆ పటాన్ని చూస్తూ ఏదో ఒక రోజు నేను విశ్వ విజేతగా నిలవాలి, ప్రపంచాన్ని జయించాలి అనుకొని ప్రపంచ పటాన్ని తన కళ్ళ ముందు పెట్టుకుని విజయ కేతనాలు ఎగరేసుకుంటూ ప్రతి దేశాన్ని, ప్రతి రాజ్యాన్ని జయించుకుంటూ వెళ్తున్నాడట. ఆ పటాన్ని ఏదో ఒక రోజు నేను ప్రపంచాన్ని జయించిన వాడిగా ఉండాలనుకుని పటాన్ని దగ్గర పెట్టుకునేవాడటండి. ప్రపంచాన్ని జయించాడు. దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? పట్టణాలను స్వాధీనపరుచుకునేవాడు కాదు గొప్పవాడు, తనను తాను స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అన్నాడు. చూడండి, అంటే ఇప్పుడు అలెగ్జాండర్ చెప్పాడట. చూసారండి, అప్పుడు అర్థమైంది సత్యం తర్వాత, నన్ను నేను సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి, ప్రపంచాన్ని జయించిన ఏమి సాధించలేకపోయాను. అప్పుడు అర్థమైంది ఆయనకి, అప్పుడు అర్థమైంది. కానీ దేవుడు ముందుగానే చెప్పాడండి, పట్టణాన్ని కాదు నాయన స్వాధీనపరచుకోవాల్సింది, నిన్ను నీవు స్వాధీనపరచుకో. నిజంగా మిమ్మల్ని మీరు స్వాధీనపరచుకోగలుగుతున్నారా? మిమ్మల్ని మీరు సెల్ఫ్ కంట్రోల్ ఉందా? మీకు ఉందండి? లేదండి. ఎంత లేదో మీకు కొన్ని విషయాలు చెప్తారండి. కొంతమంది ఉంటారండి, ఎక్కడైనా నలుగురు కూర్చుంటే చాలండి ఒకటే అవరం పెడుతుంటారండి. ఇక నోటికి అద్దుండదు, అదుకుండదండి. మసలామ మొత్తం అంటారు మీకు. అవునా? ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళిపోతే ఒకటే తింటా ఉంటారు. తిండి విషయంలో మిగతా ఉండదు, మాట్లాడే విషయంలో మిగతా ఉండదు, చేసే విషయంలో మిగతా ఉండదు, కొంతమంది నిద్రపోయే విషయంలో మిగతా ఉండదు, బట్టలు కొనుక్కునే విషయంలో మిగతా ఉండదు. ఏ విషయంలో ఒక కంట్రోల్ గా ఉండరు. కంట్రోల్ తప్పిన జీవితాలు వీళ్ళవి. కంట్రోల్ తప్పిన జీవితాలు వీళ్ళవి. ఈ మధ్యకాలంలో ఇద్దరు భార్య భర్తలు ఒక విచిత్రమైన కేసు పేపర్కి ఎక్కింది. ఏంటి తెలుసా అండి? విచిత్రమైన కేసు పేపర్కి ఎక్కింది. ఏంటంటే పక్కింటి ఆవిడట 3,000 రూపాయలు పట్టు చీర తెచ్చుకుందట. ఏవిడు కూడా 1,000 రూపాయలు చీర తెచ్చుకుంది. కానీ ఆమె తెచ్చుకుంది కనుక నాకు తెత్తవా తేవా అని భర్త మీద గొడవపడి ఇద్దరు విడాకులు దాకా వెళ్ళిపోయారట. ఎక్కడ దాకా వెళ్ళిపోయారు? విడాకులు. ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ రావడానికి కారణం ఏంటి? పట్టు చీర. ఈ పట్టు చీర వీళ్ళ జీవితాలని పట్టు తప్పించి చూసారా, ట్రాక్ తప్పించి చూసారా. ఇంకొక భార్య భర్తల కేసు మీకు చెప్తానండి నేను. ఒక ఇద్దరు భార్య భర్తలకి బాగా ఇంగ్లీష్ వచ్చాక ఫేస్బుక్ లో ఇద్దరు కూడా అకౌంట్లు ఉన్నాయట. ఫేస్బుక్ అకౌంట్ తెలుసుగా మీకు ఉన్నాయా? ఫేస్బుక్ అకౌంట్లు బ్యాంక్ అకౌంట్లు అందరికి ఉన్నాయి, ఫేస్బుక్ ఇట్లా అకౌంట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే మోడీ గారు డబ్బులు వేస్తారని అందరు తీసుకున్నారు. ఫేస్బుక్ ఫ్రీగా దొరుకుతుంది, సెల్ ఫోన్ కొనుక్కున్నారు, అకౌంట్ తీసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా అకౌంట్ తీసుకున్నారు. అకౌంట్ లో నుంచి ఒకరికొకరు చాటింగ్ చేసుకుంటున్నారట. ఏమన్నా బెడ్రూమ్ లో ఏముంది, బెడ్రూమ్ లో ఇటు ఒకరు బెడ్ మీద ఒకరు అటు ఒకరు ఇద్దరు చాటింగ్ చేసుకుంటున్నారట. ఎవరు నువ్వు? నేను ఆస్ట్రేలియా. నువ్వెవరివి? నేను అమెరికా. ఇద్దరు చాటింగ్ చేసుకుంటారు. ఈవిడకి అమెరికా వాడు తగిలాడు, ఆవిడకి ఎవరు తగిలారు? ఆస్ట్రేలియా వాడు తగిలారు. మొత్తానికి ఇద్దరు చాటింగ్ చేసుకుంటారు. హాయ్ అంటే హాయ్, వాట్ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ నౌ రీడింగ్. అయితే ఇలా చాటింగ్ కాస్త అయిపోయింది. చాటింగ్ కాదు, ఇది మొత్తం చీటింగ్ అనమాట. అసలు విషయం ఏంటంటే, సరే ఓకే బాగుంది, నీ భావాలు కలిసి నా భావాలు కలిసి మన ఇద్దరం ఒక చోట మీట్ అవుదాము. మీట్ ఎక్కడ ఏర్పాటు చేసుకుందాము. ఇంతకు నువ్వు ఎలా ఉంటావు నేను చూడాలనుకుంటున్నాను, నువ్వు ఎలా ఉంటావో నేను చూడాలనుకుంటున్నాను. దయచేసి నీ ఫోటో పంపించు, నా ఫోటో కూడా పంపిస్తానంటే ఇద్దరు ఫోటోలు పంపించుకుంటే వాళ్ళిద్దరు భార్య భర్తలే. ట్విస్ట్ ఏంటి ఇందులో? వాళ్ళిద్దరు ఎవరు? భార్య భర్తలే. ఇప్పుడు ఆడ కూర్చున్నారు ఇద్దరు, బెడ్ మీదే కూర్చొని అంతర్జాలంలోకి వెళ్ళిపోయారు. చూడండి, అంతర్జాలంలోకి వెళ్ళిపోయి ఎంత మాయలోకి వెళ్ళిపోయారో. నీకు చక్కని భార్య ఉంది, భార్యతో తృప్తిగా ఉండలేవా? నీకు చక్కని భర్త ఉన్నాడు, భార్య భర్త ఇద్దరు ఒకరికొకరు తృప్తిగా లేరండి. ఇంట్లోనే ఉంటారండి, ఎవరు సెల్ ఫోన్ వాళ్ళు చూసుకుంటారండి. అమ్మ బాబోయ్, సెల్ ఫోన్ వచ్చి అంత మాయ తీసేసిందండి. నా చిన్నతనంలో అండి, పల్లెటూరు ప్రాంతం మాది, పచ్చి పల్లెటూరు అండి. పల్లెటూరు ప్రాంతంలోకి వెళ్ళిపోతే అందరూ చాటలు తీసుకుని ఇలా చేరుకుంటూ ఉండేవాళ్ళండి. అందరూ పల్లెటూరు చాటలతో ఏదైనా చేరుకుంటూ ఉండాలి. ఇప్పుడు అంతా అలా లేదండి. ఎవరు సెల్ ఫోన్ తీసుకుని చూసుకుంటారు, పక్కనే ఉంటారు. మాట బ్రదర్ బాగున్నావా అని అందరు ఇచ్చే పరిస్థితి లేదండి. నీ సెల్ ఫోన్ నా సెల్ ఫోన్, అందరు 20 మంది ఉంటే 20 మంది సెల్ ఫోన్లు చూసుకుంటారు. బాబాయ్, లోకం ఎలా మారిపోయింది చూసారా? లోకం ఎంత మాయలో ఉందో చూసారా? ఇలా మళ్ళా మాయ చేసింది ఎవరో తెలుసా? సాతానుగాడండి. నెట్ అంటే ఏంటి? ఓలా.
ఇంటర్నెట్ అంటే ఏంటి అనుకుంటున్నారు? ఓలా. సెల్ అంటే ఏంటి? సెల్ అంటే ఏంటి అర్థం తెలుసా? మన దగ్గర సెల్ ఉంది కాదు, చూసుకున్న దగ్గర కూడా ఒక సెల్ ఉంది. సెల్ అంటే ఏంటి తెలుసా? సెల్ అంటే ఏంటి తెలుసా? సన్యాసిని బంధించే స్థలము, అదే సెల్లు. సెల్లుకి అర్థం ఏంటి తెలుసా మీకు? సెల్, సిఈఎల్ఎల్, సెల్ అంటే అర్థం ఏంటి? వాడిని సెల్లో పడేయండి అంటాడు పోలీసు. అంటే అర్థం ఏంటి? సెల్ అంటే అర్థం ఏంటి? బంధించే చోటు. ఓకేనా? సెల్ అంటే బంధించే చోటు. వాడిని సెల్ వేసేయండి అంటాడు పోలీసు. ఎస్ఐ గారు వచ్చి వీడిని బంధించి సెల్ వేసేయండి అంటాడు. అంటే అర్థం ఏంటి? వాడిని బంధించి ఒక చోట పెట్టండి. సెల్ అంటే కూడా అర్థం ఏంటంటే సన్యాసిని బంధించే చోటు అంటారు. నిజంగా ఇది మనల్ని బంధించేసింది కదండి. బంధించేసిందిగా. అమ్మతో సరిగ్గా మాట్లాడకుండా, నాన్నతో సరిగ్గా మాట్లాడుకోకుండా, భార్యతో సరిగ్గా మాట్లాడుకోకుండా, భర్తతో సరిగ్గా మాట్లాడుకోకుండా, ఫ్రెండ్స్ తో సరిగ్గా మాట్లాడుకోకుండా ఎవడు ఫోన్ వాడు చూసుకునేలాగా అందరినీ కట్టిపడేసిందండి. చేతులున్నాయి కానీ మనకు మనమే చేతులు కట్టేసుకున్నామండి. నోరుంది కానీ మన నోరు మనమే కట్టేసుకున్నామండి. అంతా కట్టేసుకున్నాం. బంధించేసింది మనల్ని. చూసారా? కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మానవ జీవితం అదుపు తప్పిన జీవితంగా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ ఒక ఉదాహరణలే. అందుకనే పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 5వ అధ్యాయము 3వ వచనం నుంచి ఏమంటున్నాడు? 3 నుంచి 5 వరకు మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 5 వరకు చూడండి. ఏమంటున్నాడు? మీరు జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనా అసలు ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీ నోట ఉచ్చరించవలను గాని భూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగదు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కానేరరు. చూసారండి? ఇలాంటి లక్షణాలు ఎవరిలో కనిపించిన వారు దేవుని రాజ్యానికి హక్కుదారుడు కానేరరు. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ మాటలు కూడా ఎవరికి చెప్తున్నాడు? పరిశుద్ధులకే. మరి ఆల్రెడీ పరిశుద్ధులకే ఈ బాధ ఎందుకు చేయాలి? అంతే మరి. అందుకే మన టైటిల్ కూడా క్రైస్తవుడు చంపవలసినవి ఏమిటి? మనం చంపుకోవాల్సింది ఇవేరా బిడ్డ అని అందరికి చెప్పాలి. మరి అపవిత్రత, కామకత్వము ఇవన్నీ వీళ్ళలోనే కనిపిస్తున్నాయి. ఎందుకంటే దేహంలో ఉన్న తత్వం అది. ఈ దేహంలో ఉన్నంత కాలం ఈ పోరాటం మనకు తప్పదు. మీకు విషయం తెలుసండి? ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం జరిగిందంటే అది ఒకటి శరీరంలో పుట్టిన అంతర్యుద్ధం. అది ముందు యుద్ధం ఎక్కడ ప్రారంభమైంది? నీ దేహంలో ప్రారంభమైంది. కోల్డ్ వార్ ఇక్కడ జరిగింది. అవునా కదా? ప్రపంచంలో జరిగిన యుద్ధాలన్నిటికీ కేంద్ర బిందువు ఏది? మానవ దేహమే. అవునా కదా? ప్రపంచంలో జరిగిన యుద్ధాలన్నీ మొదటిగా ఎక్కడ పుట్టాయి? దేహంలో పుట్టాయి. యుద్ధాలన్నిటికీ కేంద్ర బిందువు ఈ దేహమే. అందుకనే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు? మీలో యుద్ధములు, పోరాటములు దేని వల్ల కలుగుతున్నవి? మీ అవయములో పోరాడుతున్న భోగేచ్ఛల నుండియే కదా. అనంటే మన శరీరం లోపల ఏమి ఉన్నాయి? 17 రకాల భోగేచ్ఛలు ఉన్నాయి. ఇచ్చ అంటే కోరిక అని అర్థం. ఆ కోరికలు ఎలాంటి కోరికలు అంటే భోగ ఇచ్చలట. అంటే దుర్నీతి సంబంధమైన కోరికలు మన దేహంలో ఉన్నాయి. వాటిని మనం చంపుకోలేకపోతున్నాము. అందుకే దానిలో పుట్టిన ప్రతిది కూడా ఆకారంగా మనకి శరీరం భూమి మీద కనిపిస్తుంది. ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది. చూడండి, మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసా? రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసా? ఒక మనిషి జీవితంలో పుట్టిన తప్పుడు ఆలోచన, ఒక సెల్ఫ్ కంట్రోల్ లేని దేహంలో పుట్టిన ఒక తప్పు ఆలోచన. కాబట్టి ఈ దేహంలో ఉన్న వాటిని చంపుకోకపోతే అది కార్యరూపం దాలుస్తుంది. నా ప్రియమైన దేవుని పిల్లలారా, కార్యరూపం దాలుస్తున్నది.
కార్యరూపం దాల్చేది మనకి కనపడుతుంది. చాలా జాగ్రత్తగా మనం విని ఇవన్నీ మనం జాగ్రత్తగా నోట్ చేసుకొని మన జీవితంలో అనుసరించాలి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, అనుసరించాలండి. అయితే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క మాటలు చెప్పాలంటే నేను కూడా చెప్తున్నాను, నన్ను కూడా కలుపుకొని మాట్లాడుతున్నాను. ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఎవరు కూడా శరీరాల్లో ఉన్న ప్రతి దాన్ని చంపుకోలేకపోయారు. ఇది వాస్తవమే. ఎవరు కూడా తప్పుకోలేకపోయారు. మరి ఏంటండి దీని నుంచి విడుదలేమి లేదంటారా? ఉంది. ఎలా ఉందో దేవుడు దీనికి ఎలా పరిష్కారాన్ని చూపించాడో మీకు ఇప్పుడు బైబిల్లో నుంచి నేను చూపిస్తానండి. ప్రపంచంలో ప్రతి వ్యక్తి శరీరాన్ని జయించలేకపోతే, ఈ శరీరాన్ని జయించలేకపోతే 2000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాత్రం శరీరంలో ఉన్న ప్రతి దాన్ని చంపుకున్నాడు. చంపుకొని ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు బైబిల్లో చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఉన్న మాట చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమునే జయించాను అన్నాడు. చూడండి, నా ప్రభు చెప్తున్న మాట. ఈ మాట ఏ మగాడు అనలేకపోయాడు. ఈ మాట ఏ వ్యక్తి అనలేకపోయాడు. ఒక ప్రభు అయిన యేసుక్రీస్తే అనగలుగుతున్నాడు. లోకంలో మీకు శ్రమ ఉంది, లోకంలో మీకు శ్రమ ఉంది, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్నే జయించాను. లోకాన్ని జయించాలని యేసుక్రీస్తు ఏ ఉద్దేశంతో అంటున్నాడు? మాట్లాడమాకండి పిల్లలు. లోకాన్ని జయించానని యేసుక్రీస్తు ఏ ఉద్దేశంతో అంటున్నాడు? లోకాన్ని జయించడం అంటే ఏంటి? లోకాన్ని జయించడం అంటే ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం మనం చదువుతున్నప్పుడు లోకములో ఉన్నదంతా ఏంటో, యేసుక్రీస్తు దేనిని జయించాడో మనకు అర్థం అవుతుంది. చూడండి ఏమండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవి అన్నాడు. లోకాన్ని జయించాలని యేసుక్రీస్తు అంటున్నాడంటే అర్థం ఏంటి? లోకములో ఉన్న శరీరాశను జయించాడు, లోకములో ఉన్న నేత్రాశను జయించాడు, లోకములో ఉన్న జీవడంబాన్ని జయించాడు. ఈ మూడింటిని జయించిన వ్యక్తి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అన్నా ఇందాక 17 చెప్పారు కదా, ఇప్పుడు 3 చెప్తున్నారేంది అని అంటే ఆ 17 కూడా ఈ మూడిట్లో ఇమిడిపోతాయి. ధర్మశాస్త్రం అంతా దేంట్లో ఇమిడిపోయి ఉంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవాలన్న ఒక్క ఆజ్ఞలో 2 ఆజ్ఞలు చెప్పాడు. ఒకటేంటి? దేవుణ్ణి ప్రేమించాలి అని ఒకటి చెప్పాడు. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పాడు. ధర్మశాస్త్రం సారాంశం అంతా ఈ రెండిట్లో ఇమిడి ఉన్నట్టు శరీర కార్యాలన్నీ 17గా మనం చూస్తున్నాం. చూసారా? శరీర ధర్మ స్వభావం అంతా మనం విన్నాం కదా ఇందాక. 17 స్వభావాలు అవి దేంట్లో ఇమిడిపోతాయి? ఈ మూడిటిలో ఇమిడిపోతాయి. ఈ మూడిటిని జయించడం అంటే ఏంటనమాట? ఆ 17 జయించటం అని అర్థం. యేసుక్రీస్తు ఈ మూడింటిని జయించాడు. శరీరాశను జయించాడు, నేత్రాశను జయించాడు, జీవడంబాన్ని జయించాడు. ఇప్పుడు చాలా మంది మాట్లాడే మాటలు ఏంటంటే యేసు ప్రభువు వారు జయిస్తాడండి, ఎందుకంటే ఆయన దేహం ప్రత్యేకంగా చేయబడింది కనుక ఆయన జయించాడు. ఆయన దేహం ప్రత్యేకంగా చేయబడింది. ప్రత్యేకంగా చేయబడటం అంటే మన దేహాలు స్త్రీ పురుషుల కలయిక వలన తల్లి గర్భంలో దేవుడు నిర్మించాడు. అది యేసు ప్రభు వారి దేహం అయితే స్త్రీ పురుషుల కలయిక వలన కాదు, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది అలా అమ్మగారు. అందుకే ఆయన దేహం ప్రత్యేకంగా తయారు చేయబడింది కనుక ఆయన వీటన్నిటిని జయించాడు. మనం జయించలేకపోతున్నాం అని అటు నుంచి ఇటు చేతగాని మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది. అట్లాగా అయితే నీ చెంప చెల్లు అనిపించే మాట ఇప్పుడు బైబిల్లో నేను చూపిస్తా. నీ చెంప చెల్లు అనిపించే ఒక మాట బైబిల్లో నేను చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుంచి చూడండి అక్కడ ఏమని రాయబడి ఉందో. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో
ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు ఇక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాదు గాని. అంటే అర్థం ఏంటి? మనకున్న బలహీనతలన్నీ ఎవరికి ఉన్నాయి? యేసుక్రీస్తు కూడా ఉన్నాయి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభావం లేనివాడు కాదు గాని. సహానుభావం అంటే అర్థం ఏంటి? నీకు నిద్ర, ఆయనకు కూడా నిద్ర. నీకు ఆకలి, ఆయనకు కూడా ఆకలి. నీ శరీరంలో దేవుడు ఎన్ని తత్వాలు పెట్టాడో అన్ని తత్వాలు ఆయన దేహంలో కూడా ఉన్నాయి. ఆయన ఏమి యంత్రంగా ఏం చేయబడలే. ఆయన దేహం కూడా మన దేహం లాంటిదే. కాకపోతే ఆదాము ద్వారా ఆయన రాకూడదు. ఆదాము ద్వారా అంటే ఆదాము ద్వారా ఆత్మను పంచుకొని రాకూడదు. ఆయన ఆత్మ పరలోకం నుంచి భూమి మీదకి మరియ గర్భంలోనికి రావాలి. దేహం ప్రత్యేకంగా తయారు చేయబడాలి. పరిశుద్ధ ఆత్మ వలన వారి అమ్మగారు గర్భం ధరిస్తే పరలోకంలో యేసుక్రీస్తు ఆ గర్భంలో ప్రవేశించాలి. ఇది దేవుని ఆలోచన. మనమంతా ఆదాము నుండి ఒకరి ద్వారా అలా తండ్రుల గర్భాలు దాటుకుంటూ భూమి మీదకి వచ్చాం. మరి యేసుక్రీస్తు కూడా తల్లిదండ్రుల కలయిక అయితే ఎవరో ఒకరి గర్భాన్ని దాటుకుంటూ భూమి మీదకి రావాలి. అలా వస్తే ఆయన కడపటి ఆదాము అవ్వడు. ఆయన మొదటి వాడు కాదు, కడపటి వాడు కాదు. కాబట్టి ఇందులో దేవుని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది కనుక ఆయన దేహం ప్రత్యేకంగా తయారు చేయబడింది. స్త్రీ పురుషుల కలయిక వలన కాదు ఆయన దేహం తయారు చేయబడ్డది. ఆయన దేహం పరిశుద్ధ ఆత్మ వలన. అయినా కానీ ఆయన ఏమో ముడిసరుకుగా ఏమైనా చేయబడ్డా? మనకున్న స్వభావాలన్నీ ఆయన దేహంలో కూడా ఉన్నాయి అని కింద ఏమంటున్నాడు? సహానుభావం లేనివాడు కాదు గాని సమస్త విషయములో మన వలె శోధింపబడినను. అంటే మన వలె శోధించబడినను అంటే మన శరీరంలో ఎలాంటి ఉత్ప్రేరకాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో, ప్రేరేపిస్తున్నాయో ఆయన దేహంలో కూడా అవి ఉన్నాయి. మన వలె శోధింపబడినను పాపము లేని వాడిగా జీవించాడు. ఇది యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం. ప్రతి శరీర కోరికను ఆయన ఏం చేశాడండి? చంపేసుకున్నాడు. ప్రతి శరీర కోరికను ఆయన చంపుకొని భూమి మీద గొప్పగా జీవించాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, పాపము లేనివాడిగా జీవించాడు ఆయన. మరి మనం ఒక శరీర కోరిక పుడితే దాన్ని తీర్చుకునే పనిలో ఉండిపోయాము. ఆ శరీర తత్వాన్ని కలిగి భూమి మీద వాటిని నెరవేర్చుకునే పనిలో ఉన్నాము. మనం ఓడిపోయాము. ఆయన జయించాడు. ఆయన జయశాలిగా నిలిచాడు. మనం అపజయశాలులుగా నిలిచిపోయాము. మనం వీరులుగా నిలబడలేకపోయాము. ఆయన వీరుడుగా నిలబడ్డాడు. మరి ఎలా ఈ శరీర తత్వాలను జయించడం ఎలా? మీరు ఆలోచించండి. ఏమండి, ఎలా మనం శరీరాన్ని జయించాలి? శరీరంలో ఉన్న వాటిని ఎలా చంపుకోవాలి అని అంటే దేవుడు దీనికి ఒక పరిష్కారాన్ని చూపించాడండి. ఎలా చూపించాడో ఇప్పుడు మీకు బైబిల్లో నేను చూపిస్తా. చూద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. ఏమండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ముగించేస్తాను. త్వరగా వెళ్ళిపోతారు కానీ కంగారు ఇవ్వడమాకండి. ఇంకొక 20 నిమిషాలు ఓపిక చేయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు 5వ అధ్యాయంలో 4వ వచనం చదువుకుందామా? దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించుదురు. ఈ మాట చూడండి ఎంత బాగుందో. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు? నేను లోకమును జయించానన్నాడు. లోకాన్ని జయించటం అంటే ఏంటి? శరీరాశను, నేత్రాశను, జీవడంబాన్ని జయించటము. యేసుక్రీస్తు ఈ మూడింటిని జయించి లోకాన్ని జయించారంటున్నాడు. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టిన వాడు కూడా ఏం చేస్తాడట? లోకాన్ని జయిస్తాడట. లోకాన్ని జయించటం అంటే ఏంటి? ఇక్కడ ఇంతకు దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి? దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటో మనకు అర్థమైతే లోకాన్ని మనం ఎలా జయిస్తున్నావో మనకు అర్థమవుతుంది.
దేవుని మూలంగా పుట్టడం ఏంటి? దేవుని మూలంగా పుట్టడం ఏంటి? ఇందాక అన్నయ్య చెప్పాడు కదా, బాప్తిస్మం ద్వారా జన్మించటం. బాప్తిస్మం ద్వారా జన్మించటం. దీనికి బైబిల్లో ఒక మంచి చక్కని మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాల్లో ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాల్లో చూడండి ఏమని రాయబడి ఉంది అక్కడ. తన్ను ఎందరు అంగీకరించురో వారందరూ దేవుని పిల్లలొకటకు వారికి ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైన పుట్టిన వారు కారు. చూసారండి, దేవుని మూలంగా పుట్టడం ఏంటండి? దేవుణ్ణి అంగీకరించటమే దేవుని మూలంగా పుట్టడం. యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం పొందటమే దేవుని మూలంగా పుట్టడం. దేవుని మూలంగా పుట్టినవాడు దేన్ని జయించినట్లట? లోకాన్ని జయించినట్టు. అంటే బాప్తిస్మం ద్వారా యేసు క్రీస్తు వలె మనందరం ఇప్పుడు ఏమవుతున్నాం? లోకాన్ని జయిస్తున్నాం. చూసారా ఎంత మంచి పరిష్కారం చూపించాడో దేవుడు, ఎంత మంచి పరిష్కారాన్ని చూపించాడో. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మళ్ళీ ఆ మాట చదువుకుందాం. దేవుని మూలంగా పుట్టిన వారు లోకమును జయించుదురు. లోకమును జయించిన గొప్ప విజయం మనకి ఎలా వచ్చిందంటే విశ్వాసము ద్వారా వచ్చింది. మనందరం విశ్వాసం ద్వారా నీతిమంతులు అయ్యా, మొదటిగా క్రియల ద్వారా అయ్యావా? విశ్వాసం ద్వారా నీతిమంతులమయ్యి ఆ తర్వాత క్రియల ద్వారా నీతిమంతులమని తీర్చబడుతున్నాం. అంతే కదండి. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అదే ప్రకారం మనం దేవుని నమ్ముతున్నాం, నీతిమంతులుగా మారుతున్నాం. ఇప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు, అంతటితో ఆగిపోయాడా? లేదు. ఆయన విశ్వాసం పరిపూర్ణమైంది ఎప్పుడు? తన కొడుకును బలిచ్చినప్పుడు. మనం కూడా దేవుని నమ్ముతున్నాం, మనం క్రియల మూలంగా కూడా నీతిమంతులమని తీర్చబడాలి. మొత్తానికి దేవుని మూలంగా పుట్టాము. ఎలా అంటే యేసు క్రీస్తును ఒప్పుకొని దేవుని మూలంగా మనందరం పుట్టాము. అంటే బాప్తిస్మం పొందినవాడు, క్రీస్తులోనికి వచ్చినవాడు శరీర ఈ బలహీనతల నుంచి అన్నిటి నుంచి ఏమయ్యాడు? విడుదల పొందాడని అర్థం. అందుకే క్రీస్తు నందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. క్రీస్తు నందున్న వాడికి ఏ శిక్షా విధి లేదన్నాడు. పౌలు గారు కూడా ఈ విషయాలన్నీ గ్రహించుకొని, అమ్మో ఇంత భయంకరమైన దేహాన్ని దేవుడు మాకు ఇచ్చాడు, దీని నుంచి మమ్మల్ని విడిపించేది ఎవరు, మమ్మల్ని కాపాడేది ఎవరు, ఇంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి నా జీవితం వెళ్ళిపోయింది ఏంటి అని ఆయన బాధపడుతూ మీరు బాధపడమాకండి అని రోమా సంఘానికి పత్రిక రాస్తూ 7వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఏమంటున్నాడు చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయము చివరి వచనంలో ఏముందండి? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. పైన మాట చదువుకుందాం. ఇంకా అయ్యో బాగుంది, అక్కడి నుంచి చదవండి. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుంచి నన్ను ఎవడు విడిపిస్తారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుతున్నాను. కాగా మనసు విషయంలో దైవిక నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి దాసుడునై ఉన్నాను అని తర్వాత ఏమంటున్నాడు? కాబట్టి 8వ అధ్యాయం 1వ వచనం కదా అది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందున్న వాడికి ఏ శిక్షా విధి అంటే యేసు నందున్న వాడు ఈ శరీర స్వభావాలన్నిటి నుంచి విడుదల పొందగలడన్నమాట. ఎలా విడుదల పొందగలం అని అంటే బాప్తిస్మం పొందినప్పుడు దేవుడు తన ఆత్మను మనలో పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన కాపుదలుగా ఇచ్చాడా లేదా? ఆదరకర్తగా ఇచ్చాడా లేదా? ఇప్పుడు ఆత్మ స్వభావం కలిగిన వారిగా శరీరాన్ని జయించే గొప్ప అవకాశం మనకిస్తున్నాడు. అంటే దేవుని ఆత్మ మనకుంటే తప్ప మన శరీర స్వభావాలను మనం జయించలేము. మన శరీరంలో ఉన్న తత్వాలన్నిటిని చంపుకోలేము. దేవుని ఆత్మ, ఒక మంచి మాట, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే దేవుడు మనకిచ్చాడు గాని. చూసారా? అంటే ఇప్పుడు మనలో ఎవరుంటే మనం దాన్ని చంపుకోగలం అన్నమాట. దేవుని ఆత్మ ఉంటే, దేవుని ఆత్మ నివాసం ఉంటే శరీర తత్వాలన్నిటి నుంచి మనకి ఏం కలుగుతుంది? విముక్తి కలుగుతుంది, చంపేస్తుంది.
ఇంద్రియ నిగ్రహం గల. వచనం చెప్పండి ఒకసారి. 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. ఆ మాట కూడా అండర్లైన్ చేసుకోండి. ఎంత మంచి మాట. ప్రేమయు మనకు దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడే తప్ప పిరిగితనం గల ఆత్మను ఇవ్వలేదు. అంటే బాప్తీసం పొందిన వారికి దేవుడు బహుమానంగా గిఫ్ట్గా ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని మనలోకి పంపించటం ద్వారా ఈ శరీర స్వభావాలన్నిటి నుంచి మనల్ని కాపాడే ఆ గొప్ప శక్తిని, ఇంద్రియ నిగ్రహం గల శక్తిని దేవుని ఆత్మ నుంచి మనం పొందుతున్నాం గనక ఇక పాపం చేసే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి భూమి మీద మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపండి. ఎలా చంపుకోగలం? దేవుని ఆత్మ చేత వీటన్నిటిని మనం నిగ్రహించుకునే శక్తి, చంపుకునే శక్తి, కంట్రోల్ చేసుకునే, సెల్ఫ్ కంట్రోల్ చేసుకునే శక్తి దేవుని ఆత్మ నుండి మనకి సమృద్ధిగా కలుగుతుంది. కాబట్టి శరీర బలహీనతల నుంచి మనం అంతా ఏమవుతున్నాం? విడుదల పొందుతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఎవరైతే దేవుని ఆత్మను కలిగి నిత్యం జీవిస్తారో వారు దీని నుండి కాపాడగలగరు. అందుకనే పరిశుద్ధులైన వారికి ఏది తగినదో ఏది తగనదో దేవుడు చెప్పాడు. కొన్ని సమయాల్లో బలహీన స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండి మనల్ని ప్రేరేపిస్తుంటుంది. నువ్వు చేయకూడదు నాయన, ఇది తప్పు నాయన అని నిన్ను ఆత్మలో ఉండి నిన్ను ఏం చేస్తుంది? గద్దిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఆటోమేటిక్గా మళ్ళీ నీతి మార్గంలోకి వచ్చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనందరినీ కాపాడుతున్నది ఎవరన్నమాట? ఈ శరీరం నుంచి మనల్ని విడుదల కలిగించేది ఎవరన్నమాట? ఈ శరీర స్వభావాల నుంచి మనల్ని కాపాడుతున్నది ఎవరన్నమాట? దేవుని నుండి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుని వల్ల మనందరం కాపాడబడుతున్నామండి. మీకు ఒక విషయం తెలుసా? మనందరం దేవుల్లో ఉన్నామంటే చాలా సేఫ్ సైడ్ ఉన్నామని అర్థం. లేదంటే అండి దేవుని ఉగ్రత వస్తుందండి. గుర్తుపెట్టుకోండి. శరీర స్వభావాలు కలిగి జీవించే ప్రతి ఒక్కరి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని కోపాగ్ని దిగిపోతుంది. ఈరోజు ప్రపంచంలో ఎన్నో తెగుళ్ళు, ఎన్నో విపత్తులు ఇవన్నీ రావటానికి కారణం శరీర స్వభావం కలిగి మనుషులు బ్రతకటమే. వారిని బట్టి మనం కూడా బాధపడుతున్నాం కదండి. దేవునికి అవిధేయులుగా జీవిస్తున్న ఈ మనుషులందరిని బట్టి, ఆ అవిధేయతను బట్టి, శరీర స్వభావాన్ని బట్టి, జీవించడాన్ని బట్టి కరోనా వస్తే దాని తాకిడికి మనం కూడా బలైపోతున్నాం. మనం కూడా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం మూతికి మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. మనం కూడా కరోనాకి చేతులు ఏమండి పాపం కడుక్కున్నట్టు శానిటైజర్తో కడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంటే వాళ్ళు చేసిన తప్పిదాలు మనం కూడా అనుభవించాల్సిన పరిస్థితి. దేవుని ఉగ్రత నీతిమంతుల మీదికే కాదు, నీతిమంతుల మీదకి కూడా దిగిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. చూసారా? కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే లోకాన్ని జయించాడో ఇప్పుడు మనం కూడా లోకాన్ని జయించిన వారిగా మారిపోయాం. ఎలా మారిపోయామంటే యేసుక్రీస్తును బట్టి, ఆయన ఒప్పుకోవటాన్ని బట్టి, బాప్తిస్మం తీసుకోవటాన్ని బట్టి, దేవుని ఆత్మలలో నివసించటాన్ని బట్టి, దేవుని మూలంగా పుట్టడాన్ని బట్టి ఇప్పుడు మనందరం దేవుని మూలంగా పుట్టాం. దేవుని మూలంగా పుట్టామంటే అర్థం ఏంటి? లోకాన్ని జయించాము. ఇప్పుడు లోకాన్ని జయించిన మనల్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రకటన గ్రంథం 3:21 చూడండి. ప్రకటన గ్రంథం 3:21 మనం చూస్తుంటే చూడండి, ఆడ ఏమంటున్నాడు? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా తండ్రి నా సింహాసనమందు కూర్చుండబెట్టెదను అంటున్నాడు. చూడండి, అంటే జయించిన వారిని అంటే ఎలా జయిస్తున్నాం మనం? ఒరిజినల్ గా జయించగలమా? బ్యాక్ బోన్ దేవుడు ఉండాలి, దేవుని ఆత్మ ఉండాలి. ఆయన యేసుక్రీస్తు ద్వారా మనం అంతా లోకాన్ని జయిస్తున్నాం. నా ప్రియమైన దేవుని పిల్లలు, యేసుక్రీస్తు ద్వారా మనందరం లోకంలో జయం పొందాము. ఆయన ఒప్పుకోవటం ద్వారా ఆ నీతిమంతుడు, ఆ ప్రధాన యాజకుడు
మనలాంటి బలహీనతలు కలిగిన ఆయన పాపం లేనివాడిగా జీవించి మనందరినీ కూడా రక్షించుటకు ఆయన ముఖ్యుడు పాత్రగా పోషించాడు. ఆయన ముఖ్యుడయ్యాడు. ఇప్పుడు ఆయన నమ్ముకోవటం ద్వారా, ఆయన మూలంగా, విశ్వాసం మూలంగా, దేవుని మూలంగా పుట్టడం ద్వారా మనం కూడా లోకాన్ని జయించాం. క్రీస్తుతో కూడా వెళ్ళి ఆయన సింహాసనం ముందు కూర్చునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఇంత దౌర్భాగ్యమైన శరీరం నుంచి మనం విడిపించింది ఎవరు? దేవుడు. యేసు క్రీస్తు ద్వారా గొప్ప కార్యం చేశాడు కదండి. నిజంగా గొప్ప కార్యం చేశాడు కదండి. యేసుక్రీస్తు ఎందుకు నమ్మాలండి? ఎందుకు నమ్మాలి? కడుపులో గడలు పోతాయని నమ్మాలా? అప్పుల బాధలు తీరతాయని నమ్మాలా? పిల్లలు లేకపోతే పిల్లలు వస్తారని నమ్మాలా? పిల్లలు కలుగుతారని నమ్మాలా? అప్పుల బాధలు ఉంటే అప్పులు తీరతాయని నమ్మాలా? కోర్టు సమస్యలు ఉంటే అయిపోతాయని నమ్మాలా? కాదు కాదు. యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలంటే ఆయనే నిత్య జీవం ఇచ్చేవాడు కనుక ఆయన్ని మనం నమ్మాలి. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలో తెలుసా? పౌలు గారు తిమోతి పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. ఆయనను నిత్య జీవము నిమిత్తం విశ్వసింపబోవు వారికి, ఆ మాట అర్థం చేసుకోండి. నేను మాదిరిగా ఉండులాగున. చూసారా? నిత్య జీవం నిమిత్తం విశ్వసింపబోవు వారికి అంటే అర్థం ఏంటి? అంటే పరలోకం కోసమే ప్రభువు నమ్మాలన్నమాట. నిత్య జీవం కోసం ప్రభువుని నమ్మాలన్నమాట. చాలా మంది చూడండి ప్రభువుని ఎందుకు కోసం నమ్ముకుంటున్నానంటే, నేను ఒక పాంప్లెట్ చూశానండి. సమస్య ఏదైనా ఒకే పరిష్కారం. టైటిల్ చూడండి ఎంత బాగుందో. సమస్య ఏదైనా ఒకటే పరిష్కారం అని దాని కింద కొన్ని లిస్ట్ ఇచ్చాడు. మీకు మలబద్ధకమా, ఫైల్సా, అల్సరా, గ్యాస్ట్రికా, కడుపులో నొప్పా, కడుపులో గడ్డల, మీ అమ్మాయిని మీ అల్లుడు వదిలేశాడా, కోర్టు సమస్యల, లోబరుచుకున్నవాడు గ్రేట్. నీకు నీవే నిన్ను నీవు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోగలిగితే నిజంగా నీ జీవితం సేఫ్ సైడ్ ఉందని అర్థం. కొంతమంది చూసిందల్లా కావాలంటారు, చూసిందల్లా కావాలంటారు, కనపడ్డదల్లా తినాలనుకుంటారు, కనపడ్డవన్నీ అనుభవించాలనుకుంటారు, ఏది బయట కనపడితే ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటారు. వీళ్ళు చాలా డేంజర్ జోన్ లో ఉన్నారు. దయచేసి గుర్తు పెట్టుకోండి. ఆడవాళ్ళారా, మీరు కూడా చాలా సెల్ఫ్ కంట్రోల్ గా ఉండాలి. మీ భర్తను దయచేసి మీరు ఇబ్బంది పెట్టమాకండి. కొంతమంది ఎలా ఉంటారంటే ఆడవాళ్ళు, పక్కింటి ఆవిడ తాడు తెచ్చుకుంది అనుకో, ఇక తెచ్చిందే మొగుడు గొర్రె తెచ్చినట్టే, నాకు తెస్తావా? నీకుంటే తెచ్చుకో, డబ్బులుంటే తెచ్చుకో, ఓకే. లేవనుకో, రాసి రంపాన్ని నీకు పెట్టాలి భర్తని చెప్పండి. అవునే కదా? ఎంత ఇబ్బంది పెడతారండి. ఇక ఇంట్లో వంట రూమ్ నుంచి స్టార్ట్ చేస్తారండి. చట్లో ఎగరేస్తుంటారు, ఇలా ఇలా సౌండ్ ఇచ్చేస్తా ఉంటది. అప్పుడు భర్తకు అర్థం ఏదో తేడా జరుగుతుంది ఇంట్లో అనుకుంటాడు ఆయన. ఏంటమ్మాయి చాలా వేడిగా ఉంటే, వేడి కాకపోతే ఏంది నా జన్మకి? హక్కుదారులు వారసుడు కారేరని, హక్కుదారులు కారేరని కానేరరు, దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారయ్యుంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ మూలముగా కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇలాంటి లక్షణాలు ఎవరిలో ఉన్న వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు. బాప్తీసు పొందిన తర్వాత ఇలాంటి స్వభావాలు కలిగి ఎవరు జీవిస్తున్నా వారు మాత్రం పరలోకానికి వారసులు కానేరదు. వాటిని చంపుకోవాలి, వాటిని అణుచుకోవాలి, వాటిని కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే దేవుని రాజ్యానికి మీరు వారసులు అవుతారు. కొంతమంది అనుకుంటారులేండి, పరలోకం నాకు కాకపోతే ఎవరికి ఇస్తాడు దేవుడు? ఫస్ట్ నాకే, మా సంఘంలో నాకే పరలోకంలో సీటు. ఏం చేసావా? పరలోకం నీకు ఇచ్చేయడానికి ఏం చేశాను? ఏం చేసావేంటి? ఆదివారం గుడికి వెళ్తాను, నచ్చిన కానుకిస్తాను, అద్భుతమైన పాట పాడతాను, నావన్నీ అంగీకరించు అని పాట పాడతా నేను. ఏం వేసావు కానుక? 10 రూపాయలు. మెల్లో చైన్ ఉంది, మెల్లో గొలుసుంది, ఉంగరం ఉంది, కమ్మలున్నాయి, ఒక్క 10 రూపాయలు అట్టేసి నావన్నీ అంగీకరణ. బఫులాడా దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు చైన్ తీసేసి, ఉంగరం తీసేసి, అన్ని తీసి అందులో వేసి, ఇప్పుడు అందుకో పాట, నావన్నీ అంగీకరించు అని ఏడుపుతో పాడు. అట్లా పాడావు, 10 రూపాయలు ఇస్తావు, 10 రూపాయలు ఇచ్చి ఘనకార్యం చేసిన వాళ్ళలాగా నావన్నీ అంగీకరించు మో దేవ అంటే ఇప్పుడు ఆయన అనుకుంటాడు,
అరే కార్డు అలాగే ఉంది, బ్యాంకులో ఉండే డబ్బులు అలాగే ఉన్నాయి, డాక్యుమెంట్లు బీరువాలోనే ఉన్నాయి, బంగారం బీరువాలోనే ఉంది, నావన్నీ అంగీకరించాల్సినాడు, అన్నేసి పాట పాడాలి కదా, వీడు 10 రూపాయలు వేసి పాట ఆడుతున్నాడు ఇది అని అనుకోడా దేవుడు? ఒక ఆమె పాట పాడుతుంది, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చునా చాలునా, నీకంత ఇచ్చినా సరిపోదయ్యా, అందుకే నేను ఇయ్యనయ్యా. అమ్మకి తలకు నూనెలు ఇది రాసుకోవడానికి. పాట మాత్రం బాగుందండి. ఏం పాట? ఏం పాట అది? వేలాది నదులంత విస్తార తైలము నీవు చేసిన అందుకొని, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా, అన్నిచ్చినా నీకు చాలవు కదయ్యా, అందుకే నేను ఇయ్యనయ్యా, నీ సంగతి నాకు తెలుసయ్యా అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన కూడా నీ సంగతి కూడా నాకు బాగానే తెలుసురా. కొంతమంది పాటలు బాగా పాడతారండి, సంతోషం. ఆ పాట మీ బ్రతుకులో అనుభవించి పాడండి. కీర్తనలు పాడటం అంటే ఏమనుకుంటున్నారు? జీవఫలం దేవుడికి అర్పించటం, జీవఫలం దేవుడికి అర్పించటం. కాబట్టి అలా మీ బ్రతుకులో అనుభవించి పాడుతుంటే బాగుంటుంది, అవునే కదా? అంతే తప్ప అనుభవించుకోకుండా పాడే పెదాల మీదకి వెళ్ళి పాటలకు దేవుడు పొంగి పోడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని రాజ్యానికి ఎవరు వారసులో? ఈ భూమి మీద ఉన్న దేహంలో, ఈ దేహంలో ఉన్న సమస్త కోరికలను దేవుని ఆత్మ చేత చంపుకొని పరిశుద్ధ జీవితాలు కలిగి బ్రతికిన వారే దేవుని రాజ్యానికి వారసులు. అంతే తప్ప కన్ను చూసిందల్లా కావాలని కోరుకుంటుంది, శరీరం పుట్టిన ప్రతి తప్పుడు ఆలోచన నెరవేర్చుకోవడానికి సిద్ధపడుతున్నావు అంటే నీ జీవితం ప్రమాద పంచుల్లో ఉందని తెలుసుకొని దేవుని నిజమైన పిల్లలుగా, ప్రియులైన పిల్లలుగా, పరిశుద్ధులుగా మీరందరూ జీవించాలనే ఈ మాటలు ఎంతమంది ప్రసంగికులు చెప్పినా, ఎంతమంది సేవకులు చెప్పినా ఒకటే, భక్తిగా ఉండండి, యథార్థంగా బ్రతకండి, నీతిగా జీవించండి, మీ సంఘంలో మంచి సభ్యుడిగా, ఒక మంచి కీలక వ్యక్తిగా, స్తంభంగా జీవించండి, పరలోకాన్ని సాధించండి. ఎంతమందికి చెప్పినా, ఎన్ని పాఠాలు చెప్పినా చివరికి సారాంశం అక్కడికే వస్తుంది. వింటారు కొంతమంది వింటారు, కానీ ఎంజాయ్ చేస్తారు తప్ప మార్చుకోరండి పద్ధతులు. ఎంజాయ్ చేస్తారు. తెలుసా అండి మీకు? గంధపు చెట్ల దగ్గర ఏమి ఎక్కువ ఉంటాయో తెలుసా? గంధపు చెట్ల దగ్గర ఏమి ఎక్కువ ఉంటాయి? తాజుబావులు ఎక్కువ ఉంటాయండి. తెలుసా మీకు? ఎందుకో తెలుసా? గంధపు చెట్ల దగ్గర తాజుబావులు ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే ఆ వాసనను ఆస్వాదించటానికి వస్తాయి. గంధపు చెట్లు సువాసన ఉంటుంది కదండి, దాని మీదకి ఎక్కుతాయి, అలా కూర్చుంటాయి. ఇంత చక్కని సువాసన ఇస్తుందిగా ఈ చెట్టు, ఈ సువాసన పీలుస్తున్నాను కదా, నా స్వభావం ఏమైనా మార్చుకుందామా అని అనుకుంటుంది అంటే అనుకోదు. అది అలాగ సువాసనని అనుభవిస్తుంది. ఈ ఎవడైనా దొరికినట్టు కాటేస్తుంది. ఇప్పుడు చాలా మంది కూడా సువాసనైన దేవుని వాక్యం వింటున్నారు. ఈ BOUI అయినటువంటి గంధపు చెట్టు ఎక్కారు అందరూ, ఈ చెట్టు కిందకే వచ్చారు అందరూ, ఇక్కడే వాలిపోయి అన్ని కాకులు అందరు ఈడికే వచ్చారు. సువాసన అద్భుతమైన మాటలు వింటున్నారు. స్వభావాలు మార్చుకోవట్లేదు కొంతమంది. ఎప్పుడు అదే స్వభావం, అదే పద్ధతి, అదే నడవడి. కరెక్ట్ కాదు కదా? ఎంత మంచి మాటలు వింటున్నప్పుడు బ్రతుకులు చేంజ్ చేసుకోవాలా లేదా? మీరు చెప్పండి. కాబట్టి ప్రియులారా, ఎవరైతే బ్రతుకును దిద్దుకుంటారో, ఎవరైతే నీతి ప్రవర్తన కలిగి బ్రతుకుతారో, ఎవరైతే పరిశుద్ధ జీవితం కలిగి జీవిస్తారో, ఎవరు దేవుడి కోసం బ్రతుకుతారో వారికి నిత్య రాజ్యం. అంతే తప్ప నేను ఆదివారం గుడికి వెళ్తానండి, 10 రూపాయలు కానుకిస్తానండి, అందరికంటే ముందే వెళ్తానండి, ఇలా చేస్తే నువ్వు ఆదివారం గుడికి వెళ్ళావు, వాక్యమన్నావు, నీ ఆత్మీయ జీవితానికి అది మంచిది. నా కోసం నువ్వేం చేసావంటే నేను చేయలేదు, గుడికి మాత్రం వెళ్ళానని అంటే నువ్వు చేసిందేమీ అక్కడ లేదుగా. ఆలోచించండి. ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, చక్కగా దేవుని మాటలు వినాలి, ఆ దేవుని మాటల ప్రకారంగా సమాజంలో బ్రతకాలి.
మన పిల్లలు రోజు స్కూల్కి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? పాఠాలు వినడానికి వెళ్తారు. సంవత్సరం మొత్తం స్కూల్కి వెళ్ళాడు, పరీక్ష టైంకు డొమ్మ కొట్టాడు. ఇంకెందుకు చెప్పండి మరి స్కూల్కి వెళ్ళటం? పరీక్ష టైంకు డొమ్మ కొట్టాడు, పరీక్షలు రాయట్లేదు, రాసినా ఫెయిల్ అవుతున్నాడు. మరి రోజు వెళ్తున్నావు కదా స్కూల్కి, ఏమింటున్నారంటే అలా మా సార్ చెప్తుంటే ఆయన సైకిల్ చూస్తున్నాను, చెప్పేదంతా ఈ చెవితో నీ చెవితో విడిచిపెడుతున్నాను, అందుకే నేను ఏమి రాయలేకపోతున్నానంటే, ఓరి దరిద్రుడా, నువ్వు స్కూల్కి వెళ్ళేది నువ్వు చదువులో గొప్పవాడివి కావాలంటరా. నువ్వు కూడా గుడికి వెళ్ళేది ఎందుకంటే గుడి కూడా నీకు బడి లాంటిదే. నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఆత్మీయంగా ఎదగటానికి. ఆ విన్న మాటలు నీ బ్రతుకులు అన్వయించుకొని నీ వాక్యానుసారంగా జీవించటానికి, గొప్పగా దేవుడి కోసం బ్రతకటానికే ఆదివారపు ఆరాధన మన ఆత్మీయ ఎదుగుదల కోసం ఉపయోగపడుతుంది. బైబిల్ క్లాస్ మన ఆత్మీయ ఎదుగుదల కోసం ఉపయోగపడుతుంది. దేవుని మాటలు ఎంత వింటామో అంత మంచిది. ఆ వాక్యానుసారంగా మనం బ్రతికితే ఇంకా అలా మనందరూ ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలు మనందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలో ఈ దురాలోచనలు, శరీర సంబంధమైన తత్వాలు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే, మిమ్మల్ని రేపుతుంటే, మీ శరీరం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంటే, దేవుని ఆత్మ చేత చంపుకొని మీరు నీతిమంతులుగా నిలబడాలని, ఒకవేళ నువ్వు అలా నిలబడలేకపోతే, చంపుకోలేకపోతే, పరిశుద్ధులుగా నువ్వు నిలబడలేకపోతే ప్రమాదంలోనికి నీ జీవితం వెళుతుందని ఒక సేవకుడికి హెచ్చరిస్తూ, నీ జీవితాన్ని దేవుని ఆత్మ చేత అదుపులో పెట్టుకోవాలని, సెల్ఫ్ కంట్రోల్లోనికి మీరు రావాలని, శాంతమూర్తులుగా మీరు మారాలని, ప్రశాంతమైన దైవిక జీవితంలో మీరు అందరూ ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చక్కని అవకాశం ఇచ్చిన అబ్రహాం సార్ గారికి, తమ్ముడు చక్రికి కుటుంబానికి, మీ అందరికీ ఇప్పటిదాకా నన్ను భరించిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. ఆయన ఆలస్యమైనప్పటికీ మంచి మాటలు మీ పిల్లలతో పంచుకున్నాను. నాకు మీరిచ్చిన సామర్థ్యం ప్రకారం దేవా, మరి శక్తి మేరకు మీ పిల్లల కొంచెం ప్రయాసపడ్డాను. పౌలు గారు చెప్పాడు, మేమేమి దాచుకోకుండా ఉన్నదంతా మీకు చెప్పాము అని. నాకు తెలిసింది కూడా దాచుకోకుండా మీ పిల్లలకు చెప్పాను. నా ఉద్దేశం, మీ ఉద్దేశం వాక్య ప్రకారంగా ఒక్కటేంటంటే మీ పిల్లలు బాగుండాలి, దేవుల్లో శరీర ఆలోచన లేకుండా బ్రతకాలి, ఆత్మానుసారమైన జీవితాలు కలిగి ఉండాలి. శరీరంలో పుట్టే ప్రతి ఆలోచనను చెప్పుకోవాలి మీ ఆత్మ చేత. దేవా, మమ్మల్ని మేము బ్రతికించుకోలేక అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనల్ని బ్రతికించడానికి మమ్మను క్రీస్తుని లోకానికి పంపించి, మమ్మను ఆరాధించడానికి ఆదరణకర్తను మా గుండెల్లోనికి పంపించి, మమ్మల్ని నీతిమంతులుగా నూతన స్వభావం కలిగిన వారిగా తయారు చేసి, దేవా, నిత్యం మీ ఆధారంలో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాను. మీకు స్తోత్రములు. మేము బలహీన స్థితిలో ఉన్నప్పుడు మమ్మను కాపాడుకోవటం కోసం మీరు చేసిన ప్రణాళిక ఎంతో గొప్పది. జగత్తు పునాది వేయబడక మునుపే మీ కుమారుడి లోకానికి రావాలని నిర్ణయం జరిగింది. అందుకోసం అంటే మా బలహీనులైన మా కోసం మీ కుమారుడి లోకానికి వచ్చాడు. దేవా, మీరు చేసిన కార్యం ఎంతో గొప్పది. ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రీస్తులోనికి వచ్చి క్రైస్తవులుగా మారి మీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి సిద్ధపడుతున్నాం. ఈ తరుణంలో నాయన, మా శరీరం ఎంతగానో ఇబ్బంది పెడుతున్న సమయంలో మేము ఏం చేయాలో ఒక మంచి జ్ఞానంతో కూడిన మాటలు మీరు మాకు తెలియజేశారు. యేసుక్రీస్తు తన దేహం తనని శోధించినా కానీ ఎంతగా నీతిగా జీవించాడో మీరు మాకు చూపించారు వాక్యంలో. సహానుభవం కలిగినా కానీ ఎలాగా నీతిమంతుడిగా జీవించాడో మీరు చూపించారు వాక్యంలో. అలాంటి అనుభవం మాకు లేకపోయినా క్రీస్తు ద్వారా లోకాన్ని జయించే అవకాశం మీరు మాకు ఇచ్చి మీ కుమారుడి సింహాసనం అందు కూర్చోవడానికి మీరు సహాయం చేస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. దేవ, ఈ మాటలు మీ పిల్లల జీవితంలో ఫలం తెచ్చడానికి సహాయం చేయమని మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నడిపిస్తున్న నాయకుడు మా అన్నయ్య అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకోండి. వయసులో పెద్దవారైన ఎంతో దీన మనసు, ఎంతో ఓపికని కుమారుడికి మీరు ఇచ్చారు. చక్కగా మరి చిన్నపిల్లల్లా మాట్లాడుతూ నాన్నను పిలుస్తూ, నీ కుమారుడు వయసులో పెద్దవాళ్ళైనప్పటికీ నాయన
నా స్థాయిని బట్టి నన్ను గౌరవిస్తున్న విధానం మీ నుండి కలిగినది. అన్నకు మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్నకు మీరు తోడుగా ఉండండి. మరి అక్కకి తనకిచ్చిన పిల్లలకి తోడుగా ఉండి కుటుంబాన్ని మరి ఆదరించండి. తనకిచ్చిన చిన్న సంఘము, ఊరుకందలో ఉన్న సంఘము, ఆ బిడ్డలు, సంఘ బిడ్డలు అందరూ, ఎవరు రాండ్రు అందరిని జ్ఞాపకం చేసుకోండి. నాయకుడిగా నడిపిస్తుంటగా తనకు లోపడి సంఘ కాపరి మాట వింటూ ప్రతి కార్యంలో పాలిభాగస్తులై ముందుకు సాగటానికి సహాయం చేయండి. ఈ ప్రాంతంలో మరొక నాయకుడిగా ఉండి పనిచేస్తున్న మా సోదరులు దేవా, మరి కోసగి ప్రిన్సిపల్ రామచంద్ర గారిని జ్ఞాపకం చేసుకుని ఆయన నీ కుమారుడు ఉద్యోగం చేస్తూ కూడా మీ పని జరిపిస్తూ ఉన్నాడు. యవన కాలంలో ఉండి తన కాడిని, తన జీవితాన్ని మీ కాడెత్తుకొని వెళ్తూ ఉంటుండగా నీ కుమారుడు తోడుగా ఉండండి. తనకిచ్చిన రీసెర్చ్ సెంటర్లు, తనకిచ్చిన పరిచర్య సంఘమును జ్ఞాపకం చేసుకోండి. కళాశాలను, ఆ కళాశాలలో కోఆర్డినేటర్గా పనిచేస్తున్న మా సోదరుడు దేవా, మరి నీ కుమారుడు పరమేశ్వర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. తన కుటుంబాన్ని, తన పరిచయం జ్ఞాపకం చేసుకోండి. మరి కామలదొడ్డి నుంచి వచ్చినటువంటి హనుమంతను జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా గుడి కంపాల నుంచి వచ్చిన కోఆర్డినేటర్ జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ఇక్కడున్న దైవ సేవకులు జ్ఞాపకం చేసుకోండి. దేవా, మాతో కలిసి ఈ గొప్ప పనిలో పాలిభాగస్తులై ఉన్న మా బీఓఏ ఫ్యామిలీ అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రేమ, ఈ సహవాసం ఎప్పుడు మా మధ్య ఉంచండి. మీ మహిమ కొరకు మీ అందరం జీవించడానికి సహాయం చేయండి. ఈ వేదిక, ఈ యొక్క ప్రాంగణంలో కూర్చున్న ప్రతి ఒక్కరి పేరు పేరున దీవించండి. దేవా, మరి వారికి కావలసిన సహాయం అందించండి. వాక్యంలో దినదనం ఎదుగుతానికి కృప చేయండి. ఈ గ్రామాన్ని కాపాడండి. నశించుతున్న వారిని ఈ పిల్లలు కాపాడటానికి సహాయం చేయండి. ఈ చక్కని కార్యక్రమం జరగటానికి కారణం తమ్ముడు చక్రి. యవన ప్రాయంలో మరి నీ కుమారుడు దేవా, మరి నీ కొరకు ఎన్నో కార్యాలు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. తెలుసో తెలియకో చేసిన పనులను క్షమించి నీ కుమారుడిని మీరు ఆదరిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు దేవ. భవిష్యత్తులో ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి సహాయం చేయమని తన కుటుంబాన్ని, తన అమ్మగారిని, తన అన్నయ్య గారిని, వారందరినీ సమాధానపరిచి కుటుంబాన్ని ఆదుకుంటారని ప్రార్థిస్తూ ఉండటానికి మరి దేవా, ఆటంకాలన్నీ దూరపరిచి సుఖప్రసవాన్ని దయచేసి కుమార్తెను, కుమారుడిని, కుటుంబాన్ని ఆదుకోమని, మీ బిడ్డలందరూ తిరిగి ఇంటికి వెళ్తున్నారు, తోడుగా ఉండమని, మా సోదరులు రవీంద్ర గారిని జ్ఞాపకం చేసుకోమని, వారి అన్నయ్య గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని దేవా, మరి ఇంకా నాకు గుర్తు లేని వారు చాలామంది ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోమని నీ చేతులకు అప్పగించుకుంటూ ఆయుష్, ఆరోగ్యము, దీవెన దయ దేవా. ఇంతటి మహాజ్ఞానం మాకు నేర్పించిన మా ఆత్మీయ తండ్రి జయశర్ గారిని జ్ఞాపకం చేసుకోమని, మా బీవై ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోమని నీ చేతులకు అప్పగించుకుంటూ తిరిగి ప్రయాణంలో తోడుగా ఉండమని యేసు ద్వారా అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.